హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటి మెస్ ఎంత అనుకుంటున్నారా? చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో పాప బర్త్డే ఫోటోషూట్ చేద్దామని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏం చేయాలా, వాళ్ళ కాస్ట్యూమ్స్ యూస్ చేయాలా లేదనే కన్ఫ్యూజన్ లేకుండా మీరే ఒక 2-3 కాస్ట్యూమ్స్ తీసుకుని నీట్గా ఇంట్లోనే ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్తే మనకి ఎలాంటి హడావిడి ఉండదు. నేనైతే 2 ఇలాంటి బార్బీ ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాను. ముందు చూపించిన వైట్ ఫ్రాక్ వచ్చేసి అరౌండ్ 1500 అలా పడింది. ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఇది అరౌండ్ 3000 అలా పడింది. ఫోటోషూట్కి ఎందుకు ఎంత పెడుతున్నారు అని అనొచ్చు. సో ఒక్కసారి తీసే బర్త్డే కదా, సో ఆ మాత్రం ఉండాలి. అందులో అయితే మా ఫస్ట్ బేబీ, సో అందుకని చెప్పి మేము ఎక్కడ తగ్గేదేలే. అండ్ ఇంక వైట్ ఫ్రాక్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్స్ నచ్చకపోతే యూజ్ చేద్దామని చెప్పి ఇంటికి రిటర్న్ వచ్చినప్పుడు కేక్ స్మాష్ అవన్నీ అయిపోయాక స్పాయిల్ చేసుకుంటుంది కాబట్టి ఇంకొంచెం నార్మల్ కాటన్ ఫ్రాక్స్ కూడా పెడుతున్నాను. ఇది నేను షిరిడీలో తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా వేసి ఏమైనా థీమ్ ఉంటే ట్రై చేద్దామని చెప్పి పట్టుకెళ్తున్నాను. అడిషనల్గా ఒక 10-15 డ్రెస్సెస్ మీరు పెట్టుకుంటే చాలా మంచిది. ఇది నేను కేక్ స్మాష్ కనుకొని పక్కా ఫిక్స్ అయ్యాను. అండ్ ఫైనలీ దాంతోనే కేక్ స్మాష్ చేసాం. ఇంకా డైపర్స్, వెట్ వైప్స్, ఇంకా వాష్ అండ్ మెయిన్ థింగ్ టవల్, ఇంకా తనకి ఏమైనా యాక్సెసరీస్ ఉంటే హెయిర్ బ్యాండ్, స్పెట్స్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి మనం తడుముకోవడానికి ఏముండదు, వెంటనే షూట్ చేసేయచ్చు అనమాట. అండ్ నేనైతే ఇది నా మెటర్నిటీ తీసుకున్నప్పుడు ఫ్రాక్ అనమాట. సో నాకెందుకు ఇదే వేసుకోవాలనిపించింది. సో అందుకని చెప్పి ఇది వేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో తీసుకుని ఫ్యాబ్రిక్ అక్క ఓన్గా డిజైన్ చేశారంటే మీరు నమ్ముతారా? ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే చూసేయండి. అండ్ అలా నీట్గా ప్యాక్ చేసి పెట్టడం వల్ల ఆ బఫ్ అంతా అలా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే షూట్కి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఆ రోజు పాప బర్త్డే అనమాట. సో ఆ రోజే మేము షూట్ ఎందుకు పెట్టుకున్నామంటే మేము బర్త్డే ఫంక్షన్ వేరే రోజు పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఇంకెందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి షూట్ ప్లాన్ చేసుకున్నాం. సో ఆఫ్టర్నూన్ అరౌండ్ 4కి వెళ్ళాము. 1.5 hour 2 hours షూట్ కంప్లీట్ చేసుకున్నాం. తను అన్నీ యూస్ చేయలేదు. అక్కడ అరౌండ్ 40+ థీమ్స్ ఉన్నాయి, 20+ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇంతకీ స్టూడియో ఎక్కడో చెప్పట్లేదు కదా, కాకినాడలో ఏ స్క్వేర్ స్టూడియో అని, రమణయ్యపేట అనుకుంటా, నో వాకిలిపూడి దగ్గర అనమాట. సో అడ్రస్ కింద కావాలంటే ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో మేము ముందుగానే అనుకున్నాం ఏ థీమ్స్ వేయాలి, ఏ కాస్ట్యూమ్స్ వేయాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే మన టైం అయిపోతుంది. అక్కడ 1 hourకి ఫస్ట్ 1 hourకి 2000 చేస్తారు. నెక్స్ట్ అవర్కి 1000 అలా పెరుగుతూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఏం వేయాలని అనుకునే ముందు మనకు ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించేస్తారు. సో ఇంట్లోనే మీరు ఏం థీమ్స్ వేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఏ షూట్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫ్రాక్ వేసాక పాప ఏడుస్తుంది, అలా అవన్నీ మీరు ముందే లిస్ట్ డౌన్ చేసుకుని పెట్టుకుంటే అక్కడ సార్టెడ్గా ఉంటుందన్నమాట. నేనైతే ముందే ఏమేమి తీసుకోవాలి, ఎన్ని ఫొటోస్ తీసుకోవాలి మేము అనుకున్నాం. ఖచ్చితంగా 10 ఫొటోస్, అంతకుమించి పాప సపోర్ట్ చేయదు, అక్కడున్న కాస్ట్యూమ్స్ కూడా ఏమి వాడదు అని ఫిక్స్ అయ్యాం. సో ఇది ఒక్క కాస్ట్యూమే నాకు చాలా నచ్చి జంగిల్ థీమ్ వేయించాను. బట్ నడక వచ్చినప్పుడు ఫోటోషూట్ తీయడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే షూట్ తీస్తుంటే తను వెళ్ళిపోతూనే ఉంది, నడిచేస్తూనే ఉంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ అనే చెప్పారు, మీకు ఈ ఇండోర్ షూట్ కన్నా మీరు అవుట్డోర్ ప్లాన్ చేసుకుంటే వాకింగ్ షాట్స్, రన్నింగ్ షాట్స్ బాగా వచ్చేవి అనేవారు. అప్పుడు మేము కూడా అనుకున్నాం, అంటే మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫస్ట్ బేబీ కోఆపరేట్ చేస్తుందా లేదా. మేమైతే 100% షూర్ తను కోఆపరేట్ చేయదనే ఫిక్స్ అయ్యే షూట్కి ప్లాన్ చేసుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎలా కాకుండా ఒక 10 మంచి ఫొటోస్ వచ్చి అవి ఎండ్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఫైనల్లీ కేక్ స్మాష్ చేస్తున్నాం. కేక్ స్మాష్కి మేము పేస్ట్రీ మనమే తీసుకెళ్ళాలి. అండ్ 250 చార్జ్ చేస్తారు కేక్ స్మాష్ ఎందుకంటే అంతా పాడైపోతుంది కదా, వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి దానికి ఎక్స్ట్రా 250 చార్జ్ చేస్తారు. సో 2000 ఫర్ 1 hour అండ్ అడిషనల్ అవర్స్కి 1000. అండ్ ఇంకా కేక్ స్మాష్, మిల్క్ బాత్ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి 250 ఈచ్. ఇంకా అలా ఉంటుందన్నమాట. కేక్ మనమే తెచ్చుకోవాలి. వెట్ వైప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం కేక్ అంతా అయిపోయాక వెట్ వైప్స్ ఇస్తారు. కేక్ స్మాష్ అయిపోయాక వాష్ చేయకండి, వెట్ వైప్స్తో తుడండి. వాష్ చేస్తే ఆయిలీగా అయిపోయి చాలా కష్టం అయిపోతుంది. సో మా పాప ఏ ఫొటోస్కి ఏ కాస్ట్యూమ్కి సపోర్ట్ చేయకపోయినా కేక్ స్మాష్కి సపోర్ట్ చేద్దని నాకు 100% పక్కా తెలుసు. ఎందుకంటే చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పి కేక్ స్మాష్ అయితే చాలా హ్యాపీగా జాలీగా ఏంటిది అనుకుంటే నాశనం చేస్తుంది. మనకు కావాల్సింది ఫోటోషూట్స్లో అవే కదా, సో బాగా వచ్చాయి ఫొటోస్. సో ఫొటోస్ అన్నీ కూడా నేను ఎండ్లో యాడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో కేక్ అయితే తినడానికి ట్రై చేసింది, బట్ తనకు అంత నచ్చలేదు. సో తనకి ఇంకా సెల్ఫ్ ఫీడింగ్ నేను అలవాటు చేయలేదు. సో నేను ఇంకా అలవాటు చేయాలి. సో అందుకని చెప్పి తను తినడం తెలియట్లేదు. సో పాడు చేయడం అయితే బాగా పాడు చేసింది.
సో మేము అరౌండ్ ఒక్క కాస్ట్యూమ్ మాత్రమే వాళ్ళది యూజ్ చేసాం, రిమైనింగ్ మేము తీసుకెళ్ళినవన్నీ ఫ్రాక్స్తో ఫొటోస్ తీసామన్నమాట. సో ఇంకా అప్పటికే మాకు తన బర్త్డే టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేయాలి అనుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్.